కూర్మావతారము. పూర్వం దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దుర్వాసుడి శాప ఫలితంగా దేవతలందరూ రాక్షసుల చేతిలో ఓడిపోయారు. అందరూ తమాధికారాల్ని కోల్పోయి కళావిహీనులైపోయారు. అప్పుడు అందరూ కలిసి పాలసముద్రం మీద శయనించిన విష్ణువు దగ్గరకెళ్లి ఆయన్ని భక్తిగా స్తుతించారు. అసురుల బారినుంచి కాపాడమని దీనంగా వేడుకున్నారు. దేవతల ప్రార్థన విన్న విష్ణువు వారిని సముదాయించి, దేవతలారా, ముందు మీరు అసురులతో సంధి చేసుకోండి. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఈ క్షీరసముద్రాన్ని మథించండి. దానినుంచి అమృతం పుడుతుంది. అప్పుడు నేను మాయని ప్రయోగించి ఆ అమృతం అసురులకి దక్కకుండా మీకే దక్కేలా చేస్తాను. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకుని ఆలస్యం చేయకుండా మథనాన్ని ప్రారంభించండి అని హితబోధ చేశాడు. విష్ణువు ఆజ్ఞని విన్న దేవతలు వెంటనే అసురుల దగ్గరకెళ్లి వారితో సంధి చేసుకున్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దింపి వాసుకిని త్రాడుగా దానికి చుట్టి సాగరంతనం ప్రారంభించారు. వాసుకి తలవైపు అసురులు, తోకవైపు దేవతలు ఉన్నారు. మథనం కొనసాగుతోంది. సర్పం నిట్టూర్చుపులకి దేవతలు అలసిపోతుంటే శ్రీహరి వారిని సేద తీర్చాడు. అటు తలవైపున్న అసురులు పాము నోటినుంచి వచ్చే విషజ్వాలలకి తట్టుకోలేక మరణిస్తున్నారు. కొద్దిసేపు మథనం సాగాక ఉన్నట్టుండి మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోయింది. ఎందుకంటే ఆ పర్వతానికి క్రింద గట్టి ఆధారమేమీ లేదు. అది చూసిన మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి సముద్రం అడుగుభాగానికి వెళ్లి మందర పర్వతాన్ని పైకి లేపాడు. అలా మందర పర్వతం మహాకూర్మం వీపు మీద నిలబడింది. తిరిగి దేవదానవులు మథనాన్ని ప్రారంభించారు. వెంటనే సముద్రంలోంచి కాలకూట విషం ఆవిర్భవించింది. పరమేశ్వరుడు మహాభీకరంగా ఉన్న ఆ హాలాహలాన్ని మింగి దాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. తరువాత మథనం ద్వారా వారుణీదేవి, సుర, పారిజాతం, కౌస్తుభం, ఆవులు, అప్సరసలు పుట్టారు. వారి వెంటే లక్ష్మీదేవి ఆవిర్భవించి శ్రీమహావిష్ణువుని వరించింది. దేవతలంతా ఆ శ్రీదేవిని స్తుతించారు. సముద్ర మథనం అలాగే కొనసాగుతుండగా మరికొంతసేపటికి ఆయుర్వేద సృష్టికర్త అయిన ధన్వంతరి అమృత కుంభాన్ని తీసుకుని ఆవిర్భవించాడు. అది చూసిన వెంటనే అసురులు మథనం ఆపేసి ధన్వంతరి చేతిలో ఉన్న అమృతాన్ని లాక్కుని దాన్లో సగం దేవతలకిచ్చి వెళ్లిపోయారు. శ్రీ మహావిష్ణువు ఆ దృశ్యాన్ని చూసి తాను జగదేక సౌందర్యవతి అయిన మోహినిగా అవతరించాడు. అద్భుత లావణ్యంతో మెరిసిపోతూ రాక్షసుల దగ్గరికి వెళ్లాడు. అమృతాన్ని పంచుకునే తొందరలో ఉన్న అసురులు మోహినిని చూడగానే మైమరిచిపోయారు. ఒకరికన్నా ఒకరు ముందుకు తోసుకొచ్చి మోహినిని చేపట్టాలని ప్రయత్నించారు. ఓ మోహిని, నీవు నా భార్యవిక, లేదు లేదు నన్నే పెళ్లాడు అంటూ ప్రాధేయపడ్డారు. వారిలో కొందరు అమృత భాండాన్ని ఆమెకిచ్చి, ఓ మోహిని, నీ దివ్యహస్తాలతో అమృతాన్ని మా అందరికీ సమంగా పంచు అని భాండాన్ని మోహిని చేతిలో పెట్టారు. అసురుల నుంచి అమృతాన్ని గ్రహించిన విష్ణువు మాయోపాయంతో ఆ అమృతాన్ని ముందుగా దేవతల చేత త్రాగించాడు. అది గమనించిన రాహువనే రాక్షసుడు చంద్రుడి వేషం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు. అతడు అమృతాన్ని తీసుకుని త్రాగబోతుండగా సూర్యచంద్రులు గమనించి ఆ విషయాన్ని విష్ణువుకి తెలియచేశారు. అప్పటికే రాహువు అమృతం చుక్కని నోట్లో వేసుకుని మింగబోతున్నాడు. తక్షణమే శ్రీహరి సుదర్శన చక్రంతో రాహువు తలని ఖండించాడు. అమృతం చుక్క స్వీకరించిన కారణంగా రాహువు కేవలం శిరస్సుతో బ్రతికే ఉన్నాడు. శ్రీహరి దయతో రాహువుని వరం కోరుకోమనగా రాహువు తన మరణానికి కారకులైన సూర్యచంద్రులు తనకు పట్టుబడాలని కోరుకున్నాడు. అప్పుడు శ్రీహరి గ్రహణ కాలంలో నీ కోరిక తీరుతుంది అని వరమిచ్చాడు. శ్రీహరి ఆ విధంగా మాయోపాయంతో దేవతలందరికీ అమృతాన్ని పంచి తను ధరించిన మోహిని అవతారాన్ని పరిత్యజించాడు. శ్రీహరి జగదేక సౌందర్యవతిగా అవతరించాడని తెలుసుకున్న శివుడు ఆయన దగ్గరకొచ్చి తిరిగి మరోసారి తనకి మోహిని అవతారాన్ని చూపమని కోరాడు. శివుడి మాట కాదనలేక శ్రీహరి తిరిగి మోహినిగా మారాడు. అపురూప లావణ్యంతో మెరిసిపోతున్న మోహినిని చూడగానే శివుడికి మైకం కమ్మింది. మైమరచిపోయాడు. మాయకు చిక్కి అన్ని మరిచిపోయి ఉన్నట్టుడై మోహిని వెంటపడ్డాడు. ఆమె తప్పించుకు పారిపోయింది. శివుడు వదిలిపెట్టలేదు.
ఆమె వెంట పరుగెత్తాడు. అలా ఆయన మోహిని వ్యామోహంతో పరిగెడుతుంటే హృదయం స్పందించి వీర్యపు చుక్కలు రాలి నేలమీద పడ్డాయి. ఆ చుక్కలన్నీ ఎక్కడెక్కడ పడ్డాయో ఆయా చోట్ల బంగారు లింగాలు ఆవిర్భవించి ఆ ప్రదేశాలన్నీ దివ్యక్షేత్రాలయ్యాయి. అలా కొంత దూరం పరుగెత్తాక శివుడికి మాయ తొలగిపోయింది. వెంటనే మనసుని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు మోహిని రూపాన్ని వదిలేసిన విష్ణువు, శివ, ఇప్పటికి నీవు నా మాయని జయించావు. ఈ లోకంలో నీవు తప్ప నా మాయని ఎవరూ జయించలేరు అని పలికాడు. ఆ విధంగా శ్రీహరి సాయంతో అమృతాన్ని తాగి అమితబలవంతులైన దేవతలు అసురుల మీదకి దండెత్తి వారిని అవలీలగా ఓడించి తిరిగి తమ తమ స్థానాన్ని అధికారాన్ని పొందారు. దేవతల చేతిలో ఓడిపోయిన అసురులంతా ఏం చేయాలో దిక్కుతోచక అందరూ కలిసి పాతాళానికి వెళ్లిపోయారు. స్వస్తి.